19వ ప్రబంధమైన కన్నెన్ సురుత్తాం గురించి తెలుసుకుందాం. మధుర గయ్యాళ్వార్ కన్నెన్ సురుత్తాం అనే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు 11 పాసురాలలో. ఈ దివ్య ప్రబంధం ఆచార్యులైనటువంటి శ్రీమన్ నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని తెలియజేశారు. ఆచార్యులైన నమ్మాళ్వారిని నంబి అన్న పదం ఉపయోగించారు. నంబి అంటే పూనులని అర్థం. ఈ ప్రబంధంలో నమపదం చేరుతుంది అని మనవాళ మామలు ఉపదేశరత్నమాల్లో అనుగ్రహించారు. వాయత్త తిరుమందిరత్తన్మత్తి మమాం పదం పోల్ சீரத்த மதுர கவிசைகளையை ஆர்த்தபுகள் ஆரியர்கள் தாங்கள் அருளச் செயல் நடுவே சேர்வித்தால் తాత్పర్యం తేరందు. ఈ ప్రబంధకర్తైన మధురగయ్యాళ్వార్ కుముద గణ అంశతో చైత్ర మాసంలో చిత్తా నక్షత్రాన తిరుక్కోళూరు అనే దివ్యదేశంలో అవతరించారు. బదైకాశ్రమం, అయోధ్య, నైమిషారణ్యం మొదలైన ఉత్తర దివ్యదేశ యాత్ర సేవిస్తూ దక్షిణ దిక్కున గల గొప్ప కాంతిని చూచి అది ఆళ్వార్ తేజస్సని వారిని సేవించి వారిని ప్రశ్నించి సెత్తత్తిన్ వయత్తులే సిరియదు పిడందాల్ ఎత్తై తిన్ను ఎంగే కిడక్కుం అని ప్రశ్నించారు. ప్రకృతి గర్భాన జీవుడు పుట్టినచో దేన్ని తిని ఎక్కడ ఉండును, అత్తై తిన్ను అంగే కిడక్కుం దాన్ని తిని అచ్చడనే ఉండును అని చెప్పారు. దీనివల్ల మనకేం తెలుస్తోందంటే ఆచార్యులకి జ్ఞాన భక్తి వైరాగ్యాలు ఉంటేనే ఆశ్రయించాలని తెలుస్తోంది. అందుకనే మనవాళ మామూలు ఉపదేశరత్నమాల్లో జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్నాగవే ఉడయనాన గురువై అడైందక్కాల్ అని అనుగ్రహించారు. మన మధుర కవులు వారి ఆచార్యులైనటువంటి నమ్మాళ్వారి ఎందుగల ప్రామాణ్యం ఎవరి వరకు వచ్చిందంటే నమ్మాళ్వారికి ఇష్టదైవమైన కన్నన్ వరకు వెళ్ళింది. ఈ విషయం ఎట్లా తెలుస్తోందంటే వీరి ప్రబంధమందు ప్రారంభమున కన్నెనున్ సిరుత్తాంబినాల్ అని ప్రారంభించారు కాబట్టి ప్రపన్నులు కాలాన్ని ఎట్లా వెళ్ళబుచ్చుకోవాలో సాయించారు ఈ పాసురంలో. నావినాల్ నవిత్తు ఇన్బమెய்தினேன் மேவினேன் அவன் பொன்னடிமையும்மையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி పావినిన్నిసై పాడిత్తిరువనే. మధురగయ్యాళ్వారికి ఆచార్య ప్రావణ్యం చాలా ఎక్కువ. భగవంతుడు నిగ్రహ అనుగ్రహ కారకుడు. చెప్పేశాడు భగవద్గీతలో స్వామి, తానహం ద్విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి అజస్రం ఆశ్రీష్వేనయోనిషు. క్రూర కర్మలు చేసిన వాళ్ళని సంసారన క్రూర కర్మల్లో పడదోస్తా అంటే దదామి అనగలడు, క్షిపామి అనగలడు. జన్మ పరంపరలో పడజేస్తాను అనగలడు క్షిపామి అని. రెండు నా పాదాలు చేర్చుకుంటాను అనగలడు, దదామి అనగలడు. తన తిరువుళ్ళం బట్టి చేస్తూ ఉంటాడు స్వామి. కానీ మా ఆచార్యులైన నమ్మాళ్వార్ కృపామాత్ర ప్రసన్నారులు. వారికి అటువంటి అసలు కోపమే రాదు. అటువంటి మా ఆచార్యులు అనుగ్రహించిన దివ్య ప్రబంధాన్ని పాడుకుంటూ తిరుగుతా. పాడి తిరువన్. తిరువాయుడు అంటే ఎందుకు ఇష్టమంటే మా ఆచార్యులు చెప్పారు కాబట్టి. మనవాళ్ళ మామూలు ఆర్తి ప్రబంధంలో మన్నియసీర్ మారన్ కలై ఉడవాగ పెత్తోం నమ్మాళ్వారు సాయించిన తిరువాయుడి దివ్య ప్రబంధంతోనే పొద్దుపుచ్చుకుంటా అన్నారు. నమ్మాళ్వారు ఆశ్రయించిన మధుర కవులు కూడా ఆళ్వార్ల కోటిలో చేరారు. ఎందువల్ల? సమర్థులైన ఆచార్యుల్ని ఆశ్రయించడం వల్ల. ఈ ప్రబంధం నమశబ్దం యొక్క అర్థాన్ని ప్రతిపాదిస్తోంది అని మనవాళ్ళ మామూలు అనుగ్రహించారు.